నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఇక్కడ జగన్ ఓడిపోయాడు, అక్కడ కేసీఆర్ ఓడిపోయారు, చంద్రబాబు గెలిచాడు, రేవంత్ రెడ్డి గెలిచాడు, నరేంద్ర మోడీ గెలిచాడు. గెలిచినా ఓడిపోయినట్టే బీజేపీ కార్యకర్తలు బాధపడుతున్నారు, ఓడిపోయినా గెలిచినట్టే కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. ఈ అన్ని అంశాలను ఏ విధంగా చూసుకోవచ్చు, కొన్ని చర్చించుకునేటువంటి పాయింట్స్ ఉన్నాయి. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. మధు గారు నమస్తే. నమస్తే సతీష్. మస్తు పనులు చేసిండు అసలు, జనాలకు విపరీతమైన పైసలు, ఆ పథకం ఈ పథకం, అమ్మ ఒడి, నాన్న బడి, తమ్ముడు ఒడి అని కొన్ని, ఇక్కడనేమో రైతు బంధు, ఆ బంధు, ఈ బంధు అని ఏదో బంధులు పెట్టేసి దళిత బంధు అని ఇక్కడ పథకాలు. అంటే ప్రజలకు విరివిగా డబ్బులు పంచినా కూడా అక్కడ జగన్ ఓడిపోయాడు, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజలకు అంత సేవ చేసి అంత మంచి చేసినటువంటి వ్యక్తులు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అంటే సతీష్, ఇప్పుడు ఒక ఎన్నికలు గెలవడానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కులము, ధనము, బలము, తర్వాత వ్యతిరేకత, యాటిట్యూడ్ ప్రాబ్లం, అంటే వ్యక్తిగతంగా ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు, అహంకారము, తర్వాత ఒక మునోపలి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు జనాలు. ఓకే, నాకు నా బస్తీకి అభివృద్ధి అయింది, నా జేబులో డబ్బులు వస్తున్నాయి, లేదా నా బస్తీకి అభివృద్ధి కాకపోతే ఒక విధంగా స్పందిస్తాడు, జేబులో డబ్బులు వస్తే ఒక విధంగా. వ్యక్తిగత అవసరాలు వేరు, సామాజిక అవసరాలు వేరు. వీటి సమతుల్యత చేసిన వాళ్ళు కొంతకాలం మనగలుగుతారు. ఈ సమతుల్యతను సాధించిన దాంట్లో తెలంగాణ ఆవిర్భావం నుంచి 2014 నుంచి 19 వరకు ఈ సమతుల్యత సాధించడంలో కేసీఆర్ విజయవంతమైంది. ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. కేసీఆర్ ఉన్న వ్యతిరేకత ఏమి లేదు, ఎవరు లేదు. కేసీఆర్ అనే పరిపాలన సామాజిక అవసరాలను, వ్యక్తిగత అవసరాలను, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని సమతుల్యం చేసి ఒక దురదృష్టితో నడిచింది. ఆ ఎకానమీ బలపడ్డది. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా, అంటే వ్యక్తి యొక్క ఆదాయం, ఎకానమీ బలపడ్డప్పుడు వ్యక్తి అంటే వ్యక్తులను మొత్తం విభజించి చూస్తాం మనం. ఆ వ్యక్తుల ప్రయోజనాలు కూడా నెరవేరినాయి. ఇదే 2019 తర్వాత ఇక జనం వద్దు, నేను చెప్పింది జనం వింటారు, జనం చెప్పింది నేను విన్నా, అయిపోయింది. జనం చెప్పింది, జనం ప్రకారం నేను నడిచిన, జనం కోరుకోండి కూడా నేను చేసిన, మేనిఫెస్టోలో లేని కూడా చేసిన, ఎంత జనం అంత చేసిన. దాంట్లో కొన్ని ఒంటరి మహిళలు అనొచ్చు, అంటే ఇవన్నీ కొన్ని కేసీఆర్ కిట్ అనొచ్చు. తర్వాత ఏమైంది, మళ్ళీ అదే పథకాలతో మళ్ళీ 2 సార్లు అధికారంలోకి వచ్చి ఇక్కడ యాటిట్యూడ్ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడ ఆ మనిషి కేసీఆర్ అనే వ్యక్తి సెక్రటరియట్ కూడా రాడట, రిపోర్టర్లు, జర్నలిస్టులను నోరెత్తనియట, కూల్ చేస్తాడు. ఎప్పుడైనా ఎప్పుడు తప్పితే కూల్ చేస్తాడు, ఎప్పుడు కలిపితే ప్రజాభవన్లో, దాంట్లో ప్రగతి భవన్లో ఉంటాడు, ప్రజాభవన్లో ప్రగతి భవన్లో ఉంటాడు. సో ఆయన కింద ఉన్న వాళ్ళు 2, 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళంతా ఒక సూపర్ పవర్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఒకసారి అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ ఈజ్ ఫార్ బెటర్. ఫస్ట్ 2014లో ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు, అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు.